సోమవారం రోజున దిగువటిలో వినాయకుని దగ్గర యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అయితే చేశాము. దానికి సంబంధించిన విశేషాలు పంచుకుంటాను. ముందుగా సోమవారం పొద్దున్నేనే ఈ అంగట్లోకి వెళ్ళి మనమైతే సరుకులన్నీ కొనడం జరిగింది. తర్వాత అరటి పండ్ల కోసమని అయితే మండి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కనిపించే ఆయన మన కెమెరామెన్ అన్నమాట. మన వీడియోస్ కి కెమెరా వర్క్ చూసుకునేది ఈయన అన్నమాట. ఎలా సిగ్గుపడుతున్నాడో చూడండి. ఇక్కడ అరటి పండ్లు అయితే 2 కిరీట్లు అయితే కొనడం జరిగింది. ఈయన మన ఆటో డ్రైవర్ శివమామ. ఈ 2 కిరీట్లు అరటి పండ్లు అయితే తీసుకొని నెక్స్ట్ కావాల్సిన సరుకులన్నీ తీసుకొని రాయచూట్ నుంచి పళ్ళకైతే బయలుదేరాము. పొద్దున్నే 10 గంటల సమయం అయితే అయిందనమాట. 6:30కి అయితే వచ్చినాము. కానీ 10 వరకు అయితే అక్కడే టైం సరిపోయింది. తర్వాత వర్క్ అయితే 12 గంటలకైతే స్టార్ట్ చేశాము. ఈయన కాదరవల్లి వంటలు చేయడంలో ఎక్స్పర్ట్. అలాగే పక్కన ఉన్న ఆయన సాబ్జానయ్య మనకు వంట చేస్తుంది ఆయన అన్నమాట. మనము కలర్ రైస్, అలాగే దాల్చా, కేసరి మరియు పెరుగు చట్నీ, అలాగే అరటిపండు అయితే 5 రకాలైతే ఈ అన్నదానంలో వడ్డిస్తున్నాము. ఈయన మన వంట మాస్టర్. అక్కడ ఉన్న ఆయన అన్ని కూరగాయలు అయితే మేమే తరిగేసాము. అప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు మాత్రం దాదాపు 30-40 మంది అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా రారు. మన యూత్ గురించి అయితే తెలుసు కదా, వాళ్ళైతే ఎప్పుడు వస్తారో మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడైతే మేము అక్కడ వంట అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడే ముందుగా కలర్ రైస్ అయితే చేస్తున్నాము. దాని తర్వాత దాల్చా, అలాగే కేసరి మరియు పెరుగు చట్నీ అయితే వరుసగా అయితే చేయబోతున్నాం. మధ్యలో మనం కూడా కొద్దిసేపు గరిట అయితే తిప్పాం. నాకు తెలుసు కదా, మనము అన్ని వాటిలో నంబర్ 1. హరి అన్న, మేము 3-4 మాత్రం ఈ వంట చేయడంలో అయితే సహాయపడ్డాము. ఇక్కడ ముందుగా మనకు కలర్ రైస్ అయితే రెడీ అయింది. దాన్ని అయితే మనము అందరం పట్టుకొని వచ్చి రోడ్డు మీద అయితే పెట్టడం జరిగింది. దాదాపు 31 సేర్ల కలర్ రైస్ అయితే చేయడం జరిగింది. 300 నుంచి 400 మంది వరకు అని. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయ్యాయి. దానికి పూజ చేసి మనమైతే వినాయకుని దగ్గరికి అయితే తరలించాల్సి ఉంది. ముందుగా మన డీజే వీడు క్రికెట్ టీం కెప్టెన్ చిన్న అన్నగారు వంటకైతే పూజ చేసి టెంకాయ అయితే కొట్టడం జరుగుతుంది. తర్వాత వాటిని మనము వినాయకుని దగ్గరికి అయితే తరలించడం జరిగింది. దాదాపు 12 నుంచి 5 గంటల లోపు 5 గంటల వ్యవధిలోనే ఈ ఐటమ్స్ అన్ని మనం రెడీ అయితే చేసాము. పూజ చేసిన తర్వాత ఆటోలో అయితే మనము వినాయకుని దగ్గరికి ఈ అన్ని పాత్రలు అయితే తరలించడం జరిగింది. ఇప్పుడైతే కొందరు యూత్ అంతా వచ్చి
వాటిని పెద్ద పెద్ద అండాలు కాబట్టి వాటిని అయితే ఎత్తి ఆటోలో పెట్టడం జరిగింది. మీకు ఇక్కడ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. కేసరి, అలాగే కలర్ రైస్, అలాగే ఇది దాల్చా. ఇక్కడ చింటూ గారు అయితే పనుకున్నాడు. ఇది పెరుగు చట్నీ అనమాట. ఈ 4 రకాలు అలాగే అరటిపండ్లు అయితే అక్కడ పక్కన అయితే పెట్టడం జరిగింది. వీటిని ఈ ఆటోలో మన వినాయకుని దగ్గరికి అయితే చేర్చడం జరిగింది అనమాట. ఇదిగోండి, మన వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, ఇది మా ఊరి వినాయకుడు అనమాట. ఇక్కడ ఆటోలో వంట సామాగ్రి అన్ని ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. ప్లేట్లు, అలాగే చేసిన వంటలు అన్నీ. ఇప్పుడు మన ఊరి గణేష్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గణేష్ గారు. నమస్కారం నాయనా. ఎలా ఉన్నారు స్వామి? మాదేముందిలే నాయనా, సంవత్సరానికి 11 రోజులు గుర్తుపెట్టుకుంటారు కదా. అలా అంటారేంటి స్వామి? ప్రతి కార్యంలో ముందుగా మీకే కదా పూజలు చేసేది. పూజలు చేస్తారు నాయనా, కానీ సంవత్సరంలో గుర్తుపెట్టుకునేది ఈ 11 రోజులే కదా. అలా ఏం లేదులే స్వామి, ప్రతి కార్యంలో మిమ్మల్ని తలుచుకుంటాం. సరే స్వామి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయిలే నాయనా. సరే స్వామి, మా గ్రామంలో వర్షాలు బాగా పడి అందరూ చల్లగా ఉండేలాగా దీవించు స్వామి. సరే నాయనా, మీరు జాగ్రత్తగా ఉండి ఏ గొడవలు పెట్టుకోకుండా నన్ను జాగ్రత్తగా సాగనంపండి నాయనా. అలాగే స్వామి, ఉంటాను మరి. అన్నదాన కార్యక్రమాలు చూస్తాను. మంచిది నాయనా, చూడు వెళ్ళి. అలా ఉంటుంది మన గణేశంతో. ఇప్పుడు అన్నదానం అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకొక 10 నిమిషాల్లో అన్నదానం అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఇక్కడ అన్నదానంకి అయితే చాలామంది భక్తులే వచ్చారనమాట. అనుకున్నది ఒక 300 అనుకున్నాము, కానీ 350 మెంబర్స్ అయితే అన్నదాన కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. పెద్దవాళ్ళనైతే అన్నదాన కార్యక్రమానికి స్టార్ట్ చేయాల్సిందిగా కోరాము. వాళ్ళే వడ్డించడం కూడా జరిగిందనమాట. ఇక్కడ ఉన్న పెద్దవారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమంలో ఉండే సన్నివేశాలు అయితే మీరు చూడండి.
ఈలోపు మధ్యలో మా అవ్వ దేవునికి పూలహారము అలాగే టెంకాయ మరియు ప్రసాదం అయితే తీసుకురావడం జరిగింది. దేవునికి అయితే పూజ అయితే చేశాము. దాని తర్వాత ప్రసాదం అయితే అందరికీ పంపిణీ చేయడం జరిగింది. మన యూత్ అంతా ఎక్కడుంటారని అప్పుడే చెప్పాను కదా, అందరూ ఇక్కడ ఉన్నారన్నమాట. అంటే తినేదానికైతే చాలా ఫాస్ట్ గా వచ్చేస్తారు. అందరూ కాదు, కొందరు. అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ అయితే చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా అయితే పూర్తి చేశారన్నమాట. 7 గంటలకైతే అన్నదాన కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. దాదాపు 9 నుంచి 9:30 వరకు అయితే ఈ అన్నదాన కార్యక్రమం కంటిన్యూ అయింది. మొత్తానికి ఆ వినాయకుని దయతో 9:30 లోపల మన అన్నదాన కార్యక్రమం అయితే పూర్తయింది. అలాగే మిగిలిన అన్నాన్ని
ఇతరులు కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ఆ విఘ్నేశ్వరుడి దయ మా మీద ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే మా గ్రామం మీద, అలాగే మన రాష్ట్రం మీద ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము. ఇట్లు మీ డీజే వీడియో బాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.